తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న వేళ ఇటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. కాబట్టి 2024లో ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది? ఇటు కూటమిగా ఎన్డీఏ కూటమిలో ఇటు చంద్రబాబు, ఇటు బీజేపీ, పవన్ కళ్యాణ్ ఉన్నారు. అటువైపేమో ఏ పొత్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి అంటే ఏం చెప్తారు? అదేవిధంగా ఇటు జగన్మోహన్ రెడ్డి పేరులో కానీ, అదేవిధంగా ఇటు చంద్రబాబు పేరులో ఏ నెంబరు వాళ్లకు కలిసి వచ్చే అంశంగా మనం భావించాలి? అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా ఎన్నికల హవా నడుస్తుంది. ప్రతి ఒక్క లీడరు ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు ఇప్పుడు. అయితే అందరికీ ఇప్పుడు చంద్రబాబు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, వాళ్ళు పొలిటికల్గా రాణించడానికి ఎలా అవకాశాలు ఉండబోతున్నాయి, ఎలక్షన్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మనం ఒకసారి చూద్దామండి. ముఖ్యంగా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 21/12/1972. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ నంబర్ వచ్చేసి 3 అవుతుంది, డెస్టినీ నంబర్ 7 అవుతుంది. 3/7 ఈజ్ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్. 3-7 కాంబినేషన్ అనేది ఎక్కువగా న్యూమరాలజీలో ఎక్కడ వాడతారు అంటే ఎక్కువగా ఈ స్పిరిచువల్ లైన్లో వాడతారండి. చాలా ఎక్కువగా వాడతారు ఈ నంబర్ని. అయితే 2019లో ఈయన సీఎం కావడానికి అవకాశం సహకరించిన కారణాలు ఏంటంటే, ఆ ఇయర్ మీరు చూసుకుంటే 2019 అంటే 2019 అంటే ఎక్కువగా మనకు 3 వస్తుంది. ఇయర్ నెంబర్ 3 అవుతుంది. ప్లస్ జగన్ గారి డేట్ ఆఫ్ బర్త్ కూడా 21 అంటే 3 అవుతుంది. వెరీ సక్సెస్ఫుల్. అప్పుడు సీఎం అయ్యారండి. 2024 చూడండి, 2024 అనేది మీరు చూస్తే పర్సనల్ ఇయర్ చూస్తే 21 + 12 + 2024 మీరు టోటల్ కౌంట్ చేస్తే పర్సనల్ ఇయర్ 5 రాబోతుంది. వెరీ ఎక్సలెంట్ ఇయర్ అండి. ఎప్పుడైతే పర్సనల్ ఇయర్ 5 వస్తుందో జీవితంలో మార్పులని గమనిస్తారు. అంటే కొత్త మార్పులు వీళ్ళ జీవితంలో చోటు చేసుకుంటాయి. అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి లైఫ్లో ఏదో జరగబోతుంది, మీరు మార్పుకు సిద్ధంగా ఉండండి అనేది. అందుకోసం సిద్ధం సభలు కూడా పెట్టారు చూడండి ఈ మధ్యలో ఆయన. ఎప్పుడైతే పర్సనల్ ఇయర్ 5 వస్తుందో లైఫ్ మనకు మీరు అప్డేట్ అవ్వండి అనేది మనకి ఇయర్ చూసిస్తుందండి. 100% ప్రమోషన్స్ కానీ, మార్పులు కానీ, ఏదో ఒక మార్పు అయితే జీవితంలో జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు గారి డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారి డేట్ ఆఫ్ బర్త్ 2/4/1950 అండి. 2 అనేది మనకి మూన్కి సంబంధించింది. కాబట్టి ఈయన బర్త్ నెంబర్ వచ్చేసి 2, డెస్టినీ నెంబర్ ఈజ్ 3. చంద్రబాబు గారి డేట్ ఆఫ్ బర్త్ కంటే కూడా డెస్టినీ వెరీ పవర్ఫుల్ అండి. ఎప్పుడైతే ఈ 3 నంబర్ ఉంటుందో ఇటువంటి వ్యక్తులకు చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా టాకింగ్ పవర్, స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసం ఈయన ఎక్కువ టెక్నాలజీ పరంగా ఇంట్రెస్ట్ చూపుతారండి. చూడండి, ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్లో 4 నంబర్ ఉంటుందో ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా టెక్నికల్ ఫీల్డ్ మీద, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, ఎకనామిక్ మీద చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా మీడియాని శాసిస్తున్నది కూడా 4 నంబర్ ఉన్న వాళ్ళే. ఎందుకంటే డిజిటల్ వరల్డ్ కావచ్చు, సైబర్ నెట్వర్క్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్స్, యూట్యూబ్ మీడియా, సోషల్ నెట్వర్క్స్ ఇవన్నీ 4 నంబర్ ద్వారానే వస్తాయి. అయితే 2023 అనేది తనకు పర్సనల్ ఇయర్ మీరు పరంగా చూసుకున్నప్పటికీ ఈ చంద్రబాబు నాయుడు గారికి కొంత నెగిటివ్గా వచ్చిందండి. 2023 అంటే 2023 అనేది మనకు 7 రావడం జరుగుతుంది. కానీ 2024 మీరు చూసుకుంటే 2024లో ఈయనకి పర్సనల్ ఇయర్ వచ్చేసి 5 రావడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. అంటే జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ ఇయర్ 5 ఉంది, ప్లస్ వైఎస్ రాజశేఖర్
ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ ఇయర్ 5 ఉంది, చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ ఇయర్ 5 ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రెండు సింహాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఎవరికి ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చే సీట్లు చంద్రబాబుకి ప్లస్ పాయింట్ కావచ్చు. అయినప్పటికీ కూడాను జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. వీళ్ళ ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు విడివిడిగా చూసినప్పుడు కొంత నార్మల్గా ఉన్నప్పటికీ రెండూ కలిపితే పవర్ఫుల్గా అవుతారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వతహాగానే డేట్ ఆఫ్ బర్త్లో చాలా పవర్ఫుల్ ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఈయన పర్సనల్ ఇయర్ ఇప్పుడు పరంగా చూసుకున్నప్పటికీ కూడాను మార్పులైతే రాబోతున్నాయి. అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు. పవన్ కళ్యాణ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు కనుక చూస్తే పవన్ కళ్యాణ్ కూడా ఈసారి ఎలక్షన్లో నిలబడబోతున్నారు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ మీరు చూడండి 2/9/1979 అంటే 1971 కాబట్టి 2/2 కోడ్ ఈజ్ మాస్టర్ నంబర్. కానీ ఈయన డేట్ ఆఫ్ బర్త్లో పొలిటికల్గా మీరు ఇన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా అవకాశం చాలా తక్కువగా రాకపోవడానికి కారణం ఏంటి అంటే గతంలో మనం చెప్పుకున్న ఒక వ్యక్తి పొలిటికల్గా సక్సెస్ అవ్వాలి అంటే 3 పొలిటికల్ నంబర్స్ ఉంటాయి. వాటిలో 4 నంబర్ అయినా ఉండాలి, 3 నంబర్ అయినా ఉండాలి, 8 నంబర్ అయినా ఉండాలి అని చెప్పాను. ఇక్కడ ఏ నంబర్స్ లేవు, మీరు చూసుకోండి. అందుకోసమే పొలిటికల్గా అంత స్ట్రగుల్ అవుతున్నారు ఆయన. కాకపోతే ఈసారి మంచి అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్కి. మీరు చూడండి, పొలిటికల్గా 438 ఉంటే సక్సెస్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్లో 3వ నంబర్ ఉంది, ఇక్కడ చంద్రబాబు గారి డేట్ ఆఫ్ బర్త్లో 4వ నంబర్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్లో ఏ నంబర్లు లేవు చూడండి. అందుకోసమే ఇన్ని స్ట్రగుల్ ఉంటున్నాయి. డేట్ ఆఫ్ బర్త్లో ఆ నంబర్స్ కనుక ఉంటే 100% సక్సెస్ అవుతారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఏపీలో 2 సింహాలు చాలా టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినప్పటికీ కూడాను జగన్ కూడా చాలా హోరాహోరీగానే ఉన్నాడు, చాలా పవర్ఫుల్గానే ఉన్నాడు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ అండి.